బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా గ్యాప్ రావడంతో దేవరను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ టైంలో ఓ న్యూస్ జూనియర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. దేవర రిలీజ్ ఆలస్యమవుతుందా అన్న డౌట్స్ రేస్ చేస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా దేవర పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తన రెగ్యులర్ స్టైల్ ను పక్కన పెట్టి పూర్తి కమర్షియల్ మూవీని సిద్ధం చేస్తున్నారు కొరటాల. తారక్ కూడా గతంలో ఎప్పుడూ చేయనంత వైలెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. అందుకు తగ్గట్టుగా ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ప్యారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతోంది. దీంతో దేవర ఆన్ టైం ఆడియన్స్ ముందుకు రావటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. సడన్ గా ఓ న్యూస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కు మేజర్ సర్జరీ జరిగింది. కొన్ని రోజుల క్రితం దేవర షూటింగ్ లోనే గాయపడ్డారు సైఫ్. అప్పట్లో లైట్ తీసుకున్నా ఇప్పుడు నొప్పి తీవ్రం కావటంతో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు ఈ బాలీవుడ్ హీరో. సైఫ్ రెస్ట్ లో ఉండటంతో దేవర షూటింగ్ డిలే అవుతుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మరోవైపు తన పోర్షన్ షూటింగ్ పూర్తయిన తరువాత సైఫ్ సర్జరీ చేయించుకున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఏది నిజమో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. నార్త్ సంగతేమో కానీ సౌత్ లో మాత్రం హీరోలు గడ్డాలు మీసాలతో రగ్డ్ లుక్స్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా సౌత్ మొత్తం మాస్ మానియా కనిపిస్తోంది. పుష్పరాజ్ మళ్లీ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా? చిత్తూరు యాసలో సందడి చేస్తాడా? భన్వర్ సింగ్ షెకావత్తో ఎలాంటి ములాఖాత్ ఉంటుందా అని ఆశగా ఎదురుచూస్తోంది అల్లు ఆర్మీ. ఆగస్టులో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప మాత్రమే కాదు, అటు దేవర కూడా ఫుల్ మాస్లో ఉన్నారు. భయం అన్నది తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో కనిపిస్తున్నారు తారక్. ఆల్రెడీ సర్తో సూపర్ సక్సెస్ తెచ్చుకున్న ధనుష్ కెప్టెన్ మిల్లర్ మీద కూడా అలాంటి ఆశలే పెట్టుకుని సక్సెస్ అయ్యారు. అసలే బ్రిటిష్ టైంలో జరిగిన పీరియాడిక్ సినిమా కావడంతో ధనుష్ లుక్ ని దానికి తగ్గట్టే డిజైన్ చేశారు మేకర్స్. ఒక రకంగా రగ్డ్ వాతావరణంలో ధనుష్ చెలరేగే తీరును కళ్లారా చూశారు తమిళ తంబిలు. ఈ నెల 26న తెలుగువారి వంతన్నమాట. కంగువా సినిమా ఏకంగా 35+ లాంగ్వేజెస్ లో రెడీ కాబోతోంది. అంటే లోకల్, నాన్ లోకల్ అనే మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేదు కంగువా. సూర్య లుక్ పక్కా మాస్ గా ఉంటుంది. దీంతో పాటు ఇంకో 9 లుక్కులు ఉంటాయనే టాక్ కూడా ఉంది. వాటిలో కొన్ని స్టైలిష్ గా ఉంటే ఉండొచ్చేమో గానీ ఇప్పటికి మాత్రం కంగువా ఊరమాస్ వెరైటీ మూవీ అనే ప్రచారమవుతోంది. కన్నడ హీరోలు జుట్టు పెంచకుండా సినిమాలు చేయడం అనే కాన్సెప్ట్కు ఎప్పుడో బై చెప్పేసినట్టున్నారు. ఇప్పుడు యష్ హీరోగా చేస్తున్న టాక్సిక్, కాంతారా ప్రీక్వెల్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 కూడా మాస్ లుక్లో ఉన్న మూవీసే. హీరోలు గడ్డాలు మీసాలతో కనిపించే మూవీసే. 2025 దాకా కూడా ఈ మాస్ అవతార్ కల్చర్ సౌత్ని రూల్ చేస్తుందన్నదానికి ఇదే ఎగ్జాంపుల్. సాధారణంగా స్టార్ హీరోతో సినిమా చేయాల్సుంటే ఏ దర్శకుడైనా ఏం చేస్తారు? ఆ హీరో షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు అదే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తారు కదా. కానీ ఓ దర్శకుడు మాత్రం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు హీరోలతో కమిట్మెంట్స్ ఉన్నా ఆ 2 సినిమాలు కాదని ఒక కమెడియన్ తో మూవీకి రెడీ అవుతున్నారు. ఎందుకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. కార్తీ హీరోగా తెరకెక్కిన కాకి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన దర్శకుడు హెచ్ వినోద్. ఆ తర్వాత అజిత్ హీరోగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ఫుల్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు వినోద్. నెర్కొండ పార్వై, వలిమై, తునివు సినిమాలు మంచి సక్సెస్ కావటంతో టాప్ స్టార్స్ నుంచి వినోద్ కు ఆఫర్స్ వచ్చాయి. తునివు తర్వాత కమల్ హాసన్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు హెచ్ వినోద్. అయితే కమల్ ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకి రాలేదు. ఈ గ్యాప్ లో తన బ్లాక్ బస్టర్ మూవీ కాకీకి సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు. కార్తీ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కాకీ సీక్వెల్ కూడా ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నెక్స్ట్ మూవీ విషయంలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చారు ఈ యంగ్ డైరెక్టర్. ఇద్దరు టాప్ హీరోల సినిమాలు లైన్ లో ఉన్న గ్యాప్ లో ఓ కమీడియన్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ హీరోగాను ప్రూవ్ చేసుకున్న యోగి బాబు లీడ్ రోల్లో ఓ పొలిటికల్ సెటైర్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి కమల్ సినిమా పనులు స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారు వినోద్. దాదాపు 23 ఏళ్ల తరువాత రిపీట్ అవుతుందనుకున్న క్లాసిక్ కాంబోకు సడన్ గా బ్రేక్ పడింది. సల్మాన్, సంజయ్ కాంబినేషన్ లో మరో సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు మేకర్స్. హీరో, డైరెక్టర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్ట్ మరో టాప్ స్టార్ చేతికి వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్, ఐశ్వర్య రాయ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన క్లాసిక్ హిట్ హమ్ దిల్ దే చుకే సనమ్. మాస్టర్ క్లాస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా 23 ఏళ్ల క్రితమే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.
దీంతో సల్మాన్ సంజయ్ కాంబో మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గంగూభాయ్ కతియావాడి సినిమా షూటింగ్ టైంలోనే సల్మాన్తో సినిమాను అనౌన్స్ చేశారు సంజయ్. సల్మాన్ ఆలియా జంటగా మరో క్లాసిక్ మూవీ ఉంటుందన్న హింట్ ఇచ్చారు. దీంతో ఈ మెగా మూవీ మీద అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇన్షా అల్లా పేరుతో ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. దాదాపు 2 ఏళ్ల పాటు సంజయ్ టీం సల్మాన్ సినిమా కోసం వర్క్ చేసింది. లొకేషన్స్ ఫైనల్ చేయడంతో పాటు కొన్ని సెట్స్ కూడా సిద్ధం చేశారు. ఫైనల్గా షూటింగ్ మొదలయ్యే సమయానికి ఈ సినిమాను పక్కన పెట్టేశారు. కథనాల విషయంలో సల్మాన్ సంజయ్ మధ్య విభేదాలు రావడంతోనే ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారని క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే సల్మాన్ నో అన్న సినిమా ఇప్పుడు షారుఖ్ ఖాతాలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. 22 ఏళ్ల క్రితం షారుఖ్ సంజయ్ కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ ఘన విజయం సాధించింది. ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ ఈవెంట్స్ తో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ ఆ పనులు పూర్తి కావడంతో ఫోకస్ సినిమాల మీదకు షిఫ్ట్ చేశారు. అమీర్ నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. లాసింగ్ శ్రద్ధ ఫెయిల్యూర్ తర్వాత డైలమాలో పడ్డ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఫైనల్ గా షూటింగ్ కు రెడీ అవుతున్నారు. యాక్చువల్ గా మూవీ కాదు, మూవీస్ ప్లాన్ చేస్తున్నారు అమీర్. లాసింగ్ చద్దా ఫెయిల్యూర్ ఆమీర్ ఖాన్ ను బాగా డిస్టర్బ్ చేసింది. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాకు మినిమం బజ్ కూడా రాకపోవడంతో అప్కమింగ్ సినిమాల విషయంలోనూ డైలమాలో పడిపోయారు. అందుకే రిస్క్ చేయకూడదన్న ఉద్దేశంతో తన కెరీర్లో క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన తారే జమీన్ పర్ కు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. నెక్స్ట్ మూవీకి సితారే జమీన్ పర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసిన అమీర్ ఫిబ్రవరి 2న షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆమీర్ ఖాన్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన తారే జమీన్ పర్ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలో ఓ స్పెషల్ సినిమాగా పేరు తెచ్చుకుంది. దర్శకుడిగాను ఆమీర్ ఇమేజ్ ను తారా స్థాయికి తీసుకువెళ్ళింది. అందుకే బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు మళ్ళీ ఆ కాన్సెప్ట్ నే నమ్ముకున్నారు ఆమీర్. నిర్మాతగాను స్పీడ్ పెంచారు ఆమీర్. రీసెంట్ గా గదర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న సన్నీ డియోల్ హీరోగా లాహోర్ 1947 అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆమీర్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ 2 సినిమాలతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఛాంపియన్స్ రీమేక్ ను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ముందు ఈ సినిమాలో తానే హీరోగా నటించాలనుకున్న లాసింగ్ చద్దా ఫెయిల్యూర్ తర్వాత మనసు మార్చుకున్నారు. ఇప్పుడు హీరోను వెతికే పనిలో ఉన్నారు ఆమీర్ ఖాన్. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్రం సైనింగ్ ఆఫ్.